కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా ఎమ్మెల్యేగా నెల్లూరు లాంటి చోట్లన ఆర్థిక వనరులు అతి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి గెలవటం అంటే జనంలో తిరగడం ప్లస్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి కారణంగా సాధ్యమైంది 2014, 19, 19, 24. అయితే 19, 24 మధ్యలో వచ్చేటప్పటికి తను ఏది అడిగినా ప్రభుత్వం పనిచేయట్లే, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయించుకోకపోతే ఎట్లాగా, ప్రజలకి పని ఏమీ చేయలేకపోతున్నాం, రోడ్లు వేయలేకపోతున్నాం, కాలువలు కట్టలేకపోతున్నాం అంటూ బయటికి రావటం, ఆ పైన ఏది అధికారంలో ఉండగానే విభేదించి బయటకు వచ్చి విమర్శించి ఆ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద మొన్న గెలవటం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పలు సంక్షేమ పలు అభివృద్ధి పనులు చేసుకురాగలిగాడు. నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల పనులు చేసుకురాగలిగాడు. జగన్ టైంలో సాధ్యం కానీ ఇప్పుడు సాధ్యమే. ఒకటి, ఈ దఫా తన సోదరుడు గిరి పోటీ చేస్తాడని ముందే ప్రకటించేసి తను పోటీ చేయట్లేదని. అయితే ఈలోపుగా తన కుమార్తె వైష్ణవిని రాజకీయ ఆరంగేటం చేయిస్తున్నట్టు కనబడుతుంది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అమ్మాయి మాట్లాడింది చూస్తే, మరి డివిజన్లు అన్నీ చెప్పి గ్రామాల్లో చెప్పకపోతే మా గ్రామాల్లో ఫీల్ అవుతారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన కొనసాగుతున్న టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 657,83,97,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, 657,83,97,000 రూపాయలు అంటే సుమారుగా 658 కోట్లు. ఆ దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న సహాయ సహకారాలతో ఈ మార్కు త్వరలోనే 1000 కోట్లు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మా నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎమ్మెల్యే చిటికేసేస్తానో, లెటర్ రాస్తానో, ఫోన్ చేస్తానో అభివృద్ధి పనులు అనేవి జరగవు. దాని వెనకాల చాలా ప్లానింగు, కంటిన్యూస్గా ఎఫర్ట్, కన్సిస్టెంట్గా ఫాలో అప్ అనేవి చాలా ఉంటాయి. మనం అభివృద్ధి పనిని తెచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, టెండర్ రైట్ టైంకి పిలవాలి, గ్రౌండ్లో పని జరగాలి. ఇదంతా కూడా ఒక నియోజకవర్గ పరిస్థితి. అలాంటిది 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకత్వం ఎంత కష్టపడుతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా, ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే, అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడతాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి అండగా నిలుద్దాము. ఈరోజు నియోజకవర్గంలో మనం చేసే పని ఇప్పుడు నేను చెప్పాను ఎలా ఉండాలి అనేది. మన కార్యకర్త మనల్ని చూసి గర్వపడేలా, మన ప్రజలు మనల్ని నమ్మేలా, మన పార్టీ జెండా ఇంకా పైకి ఎత్తేగరేలా గొప్పగా అందరం కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని సమిష్టిగా కృషి చేస్తాం. ఇది అంటే స్థానిక ఎన్నికలకి ఈమెను ముందు పెడతారా ఏంటనేది తెలియదు. అంటే వారసురాళ్ళని ఇప్పుడు తను పక్కకి తప్పుకునేటట్టయితే తన కుమార్తెని అక్కడ మేయర్గా కానీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని తెలియదు కానీ, బట్ అమ్మాయి అయితే చక్కగా మాట్లాడగలుగుతోంది, బాధ్యతాయుతంగా మాట్లాడింది, విత్ ఫిగర్స్తో మాట్లాడడం, అంకెలతో సహా పర్ఫెక్ట్గా లెక్కలు చెప్పడం అన్నటువంటిది కాస్త సబ్జెక్ట్తోనే ఉంది. లోకేష్ ఆశీస్సులు కోరుతున్నట్టు కనబడుతోంది.